హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే నేను ఒక పెద్ద అన్బాక్సింగ్ వీడియోని చేయబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇంత పెద్ద అన్బాక్సింగ్ నేను ఇంతవరకు చేయలేదు మన ఛానల్లో, అండ్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు ఒక ప్రోడక్ట్ పైన. సో మీరు దాన్ని గెస్ చేయగలుగుతారా? అది ఏంటంటే వన్ప్లస్ నాడ్. ఇది 8 GB ఆఫ్ ర్యామ్ అండ్ 128 GB ఆఫ్ రామ్ వేరియంట్ ఇది. సో ఇది ఫ్లిప్కార్ట్లో ఉన్న బిగ్ బిలియన్ డేస్లో ఇది నాకు 27,999 రూపీస్కి వచ్చింది. సో అంటే రౌండ్ ఫిగర్ 28,000 అనుకోండి. బట్ మనకి ఎస్బీఐ మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మనకి 1750 రూపీస్ ఆఫ్ అవుతుంది ప్రైమ్ నెంబర్స్కి. ఒకవేళ నాన్ ప్రైమ్ నెంబర్స్కి అయితే 1250 ఆఫ్ అవుతుంది. సో నాకు ప్రైమ్ ఉంది, సో నాకు 1750కి ఆఫ్ వచ్చింది ఇది. సో నాకు దగ్గరగా 26,000 సంథింగ్ అయింది నాకు. సో ఇంతవరకు మన ఛానల్లో ఇంత పెద్ద అన్బాక్సింగ్ వీడియో రాలేదు. సో దిస్ ఈస్ ది ఫస్ట్ వీడియో మనకి, ఈ స్పెషల్ వీడియో మనకి. ఇది వన్ప్లస్ నాడ్ 128 GB వేరియంట్. ఇది గ్రే ఓనిట్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే నాడ్ వన్ప్లస్ బ్రాండింగ్ లోగో ఉంది కదా. సో మనకి ఇంతవరకు వన్ప్లస్ ప్రోడక్ట్స్లో ఎక్కడైనా చూడండి, ఏ బాట్స్ పైన రెడ్ కలర్ బాట్స్ ఉంటుంది మొత్తం టోటల్. బట్ ఫస్ట్ టైం మన నాడ్ వాళ్ళు, వన్ప్లస్ వాళ్ళు మనకి బ్లాక్ కలర్ బాట్స్ ఇంట్రొడ్యూస్ చేశారు వన్ప్లస్ వాళ్ళు. సో చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూసుకోండి వన్ప్లస్ నాడ్ అనేది ఉంది. సో మనం ఓపెన్ చేసుకుంటే సో దిస్ వే నాడ్. సో ఫోన్ ఓపెన్ చేసేద్దాం. సో ఫోన్ పక్కన పెట్టేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే సో ఇది వెల్కమ్ లెటర్ CEO దగ్గర నుంచి ఇది. అండ్ మనకి చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది దీంట్లో. అయితే ఇవి వన్ప్లస్ స్టిక్కర్స్, వన్ప్లస్ బ్రాండింగ్ నాడ్, వన్ప్లస్ ఇవన్నీ స్టిక్కర్స్ ఇవి. సో ఇది క్విక్ స్టార్ట్ గైడ్ ఇది. సో దాని ఫోన్ గురించి ఒక చిన్న గైడ్ గురించి మొత్తం ఇది, ఫోన్ ఎలా యూజ్ చేయాలి. సో ఇది సేఫ్టీ ఇన్ఫర్మేషన్, ఇది మొత్తం ఫోన్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గురించి ఇది. సో ఇది రెడ్ కేబుల్ క్లబ్. ఇది మీకు తెలిసిందే, రెడ్ కేబుల్ క్లబ్ ఉంటుంది మనకి వన్ప్లస్ వాళ్ళది ఒఫీషియల్ది. సో ఇది రెడ్ కేబుల్ క్లబ్, వాళ్ళకి చాలా ఒఫీషియల్ ఆఫర్స్ కూడా ఉంటాయి రెడ్ కేబుల్ క్లబ్కి ఎవరైతే సైన్ అప్ అయి ఉంటారో. ఇది సర్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు మనకి. హెడ్ సర్ వాల్యూ వచ్చేసరికి 1.08 Watt/kg, బాడీ సర్ వాల్యూ వచ్చేసరికి 1.09 Watt/kg. సో అన్నీ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది డాక్యుమెంటేషన్. సో ఇది పక్కన పెట్టేసుకుంటే, సో ఇది సిమ్ ఇజెక్టర్ పిన్. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. సో మనకి ఛార్జర్ ఓపెన్ చేసుకుంటే ఇది 30 Watt వ్రాప్ ఛార్జర్. ఇది ఓన్లీ వన్ప్లస్ దగ్గరే ఉంటుంది ఇది వ్రాప్ ఛార్జర్ అనేది. సో ఇది చాలా ఫాస్ట్ అవుతుంది, 30 Watt ఫాస్ట్ ఛార్జర్ ఇది. ఇది టైప్ సి, ఇది టైప్ ఏ అడాప్టర్. సో ఇది పక్కన పెట్టేసుకుందాం మొత్తం. సో ఇది ట్రాన్స్పరెంట్ కేస్, ఇది TPU కేస్. ఇది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. మనకి ప్రీవియస్ వన్ప్లస్ ఫోన్స్లో చూసుకుంటే ఈ పార్ట్ అనేది ఉండేది కాదు, ఓన్లీ ట్రాన్స్పరెంట్ కేస్ అనేది వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో ఇది కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. ఒకసారి ఫోన్ ఓపెన్ చేసుకుందాం. సో కవర్ పక్కన పెట్టేద్దాం. సో దిస్ ఈజ్ ది వన్ప్లస్ నాడ్. చూసారా, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది గొరిల్లా గ్లాస్ 5, ఇది గొరిల్లా గ్లాస్ 5. సో మీకు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, స్క్రాచెస్ అస్సలు పడడానికి ఛాన్సే ఉండదు మనకి. ఇది తీసేసుకున్నదైతే
సో ఇలా ఉంటుంది. ఒకసారి కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే ఇలా ఉంటుంది మీకు ఫోన్. డిజైన్ అయితే కేస్ది బాగుంది, క్వాలిటీ కూడా. బట్ డిజైన్ని కొంచెం డిస్టర్బెన్స్ అనేది చేస్తుంది. మనకి డిజైన్ అనేది చాలా బాగుంటుంది, ఓనిట్స్ బ్లాక్. బట్ ఇది వేసినాక కొంచెం డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది మనకి. బయట కేజెస్ కూడా ఉంటాయి, చాలా కేజెస్ ఉంటాయి. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్తో ఇది రాదు, అంటే మనం మెమరీ కార్డ్స్ పెట్టుకోలేము దీంట్లో, ఎస్డి కార్డ్. ఇది మెమరీ, అది మన సిమ్ కార్డ్స్ 2 పెట్టుకోవచ్చు దీంట్లో, సిమ్ కార్డ్ 1 అండ్ సిమ్ కార్డ్ 2. సో ఇది ఎక్స్పాండబుల్ చేయలేము స్టోరేజ్ని. సో ఇప్పుడు 128 GB ఉంది కాబట్టి రామ్. సో 128 GB వరకే ఇది ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది, ఇంకా ఎక్కువ చేయలేము. ఇంకోటి రెడ్ కలర్ చూసారా? రెడ్ కలర్ చూసారు కదా, ఇది వాటర్ రెసిస్టెంట్కి కొంచెం స్ప్లాష్ ప్రూఫ్, అంటే చిన్న చిన్న వర్షాలు వచ్చినా కూడా లోపలికి రాకుండా ప్రొటెక్షన్ అనేది చేస్తుంది దీనివల్ల. సో ఇంత తక్కువ బడ్జెట్కి ఇలా రావడం బెటరే. అంటే వర్షాలు పడినప్పుడు కూడా కొన్ని ఫోన్స్లో లోపలికి వెళ్ళిపోతాయి, దీంట్లోకి అయితే వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బాగా ప్రొటెక్షన్ చేశారు. సో ఫోన్ ఆన్ చేసుకుంటే, సో ఛార్జింగ్ అయితే ఉంది ఫోన్లో. సో OnePlus పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఏం కాదు, ఏమనుకో. ఫ్రంట్ మనకి డ్యువెల్ కెమెరాస్ ఉన్నాయి, బ్యాక్ 4 కెమెరాస్ ఉన్నాయి మనకి, ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంది దీనికి. అండ్ కమింగ్ టు ఇది టైప్ సి పోర్ట్, టైప్ సి చార్జర్. అండ్ మనకి గ్రిల్స్ ఉన్నాయి, స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇది అప్ అండ్ డౌన్. ఇది ప్రైమరీ హెడ్ఫోన్ జాక్, ఇది సెకండరీ హెడ్ఫోన్ జాక్. అండ్ రైట్ సైడ్ వస్తే ఇది పవర్ స్విచ్ ఆన్. ఇక్కడ మనకి ఈ బటన్ ఉంటుంది. ఈ బటన్ ఏంటంటే సపోజ్ ఇది ఇక్కడ కింద ఉందంటే ఇది రింగ్ అవుతున్నట్టు, కొంచెం స్లైడ్ చేసి పైకంటే వైబ్రేట్, ఇంకా పైకంటే సైలెంట్. సైలెంట్ అంటే మీకు తెలిసిందే రింగ్ అవ్వదు, వైబ్రేట్ అంటే వైబ్రేట్ అవుతుంది, రింగ్ అంటే రింగ్ అవుతుంది. సో ఇది మెకానిజం దేంట్లో చూసామంటే ఉట్టి యాపిల్లో ఉంటుంది, దీనిలో ఉంటుంది అంతే. చాలా బాగుంటుంది ఇది, చాలా యూజ్ఫుల్ అవుతుంది అది. సో మనకి OnePlus తెలిసిందే, ఆక్సిజన్ వాయిస్ వాళ్ళు యూజ్ చేస్తారు వాళ్ళు. చాలా చాలా బాగుంటుంది యూఐ అనేది, చాలా స్మూత్ ఉంటుంది, బ్లోట్వేర్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ OnePlusకి సంబంధించిన యాప్స్ అండ్ గూగుల్కి సంబంధించిన యాప్సే దీంట్లో ఉంటాయి. సో మీకు టెన్షన్ అనేది ఏమి ఉండదు, చైనీస్ యాప్స్ అసలు ఉండవు దీంట్లో, వీళ్ళు ప్రమోట్ కూడా చేయరు దాన్ని. అండ్ ఎందుకంటే OnePlus అనేది ఒక బ్రాండ్, సో వాళ్ళు అంత ఈజీగా రెప్యుటేషన్ అనేది వాళ్ళు పోగొట్టుకోరు వాళ్ళ బ్రాండ్ పైన. సో మీకు టెన్షన్ అనేది ఏమి ఉండదు. అండ్ మీరు ఒకవేళ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ అన్ఇన్స్టాల్ ఉంది కదా, అన్ఇన్స్టాల్ నొక్కితే అన్ఇన్స్టాల్ అయిపోతాయి అవి. సో ఒకసారి మనము డిస్ప్లే గురించి తెలుసుకుంటే, ఇది 6.4 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అండ్ 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చాలా స్మూత్ ఉంటుంది మీకు. సపోజ్ చాలా స్మూత్ ఉంటుంది స్క్రీన్ మీకు. ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళిపోతే అబౌట్ ఫోన్, ఆండ్రాయిడ్కి వచ్చేస్తే ఇది ఆండ్రాయిడ్ 10 వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో మనకి ఇది ఒక 2-3 మంత్స్లో నాకు తెలిసి ఆండ్రాయిడ్ 11 కూడా రిలీజ్ చేస్తా అన్నారు OnePlus వాళ్ళు అఫీషియల్గా. సో సెక్యూరిటీ ప్యాచ్కి వచ్చేసప్పటికి September 1st, 2020. రీసెంట్గా నాకు ఆగస్ట్లో ఉండేది. నేను సెల్ ఓపెన్ చేసిన వెంటనే నాకు సిస్టమ్ అప్డేట్స్ చూపించింది, అప్డేట్ చేసుకోమని. సో అప్డేట్ చేసుకున్నా. సో September 1st సెక్యూరిటీ ప్యాచ్తో రన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. అండ్ ఇది ఆక్సిజన్ ఓఎస్ 10.5.8తో రన్ అవుతుంది. సో ఆక్సిజన్ ఓఎస్ కూడా నాకు అప్డేట్ అయింది రీసెంట్గా దాంతోపాటు. అండ్ ఇక్కడ ఇది ప్రాసెసర్కి వచ్చేసప్పటికి ఇది స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్. ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, 7nm టెక్నాలజీ ప్రాసెసర్ ఇది.
ఇది ఈక్వల్ టు 855 ప్రాసెసర్ ఇది. మనకి 5G కాబట్టి ఫ్యూచర్లో మనకి ఎప్పుడన్నా సిమ్స్ 5G సిమ్స్ వచ్చినా కూడా మీకు టెన్షన్ ఉండదు, అంటే కొత్త ఫోన్ కొనుక్కోవాలనేది ఏమి. దీంట్లోనే 5G సిమ్ కార్డ్ పెట్టి ఇన్సర్ట్ చేసేయచ్చు, ఇంకా మీరు 5Gని యూజ్ చేయొచ్చు. సో 5G అండ్ 4G బోత్ 5G కాదు, ఓన్లీ ఒకటి 5G ఒకటి 4G యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. కెమెరాస్కి వచ్చేటప్పటికి ఇది బ్యాక్ సైడ్ చూసారు కదా, ఈ బ్యాక్ సైడ్ అనేది ఇది 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్. ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఇది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్. నాకు తెలిసి 2 మెగాపిక్సెల్ని నెగ్లెక్ట్ అంటే మినిమైజ్ చేసేయాల్సింది. అసలు 2 మెగాపిక్సెల్ తీసేసి ఇక్కడ 64 మెగాపిక్సెల్ ఆర్ అల్ట్రావైడ్ని 12 మెగాపిక్సెల్ చేసి ఉంటేనే చాలా బాగుండేది. ఎందుకంటే 2 మెగాపిక్సెల్ అనేది పిక్చర్స్ని ఎంత క్యాప్చర్ చేయలేదు, అంటే మనం జూమ్ చేసేటప్పుడు పిక్చర్స్ని క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో దాని బదులు ఈ మెయిన్ కెమెరాస్ని డెవలప్ ఆర్ అల్ట్రావైడ్ని 12 మెగాపిక్సెల్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఇవి సోనీ IMX586 సెన్సర్స్తో వస్తుంది. ఇది సేమ్ OnePlus 8లో కూడా యూజ్ చేసిన సెన్సర్స్ ఇవి కూడా. అండ్ ఇక్కడ డ్యూయల్ ఫ్లాషెస్ ఉన్నాయి, LED ఫ్లాషెస్. చాలా బ్రైట్ ఉంది ఇది. సపోజ్ చూసారా, డ్యూయల్ 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 LED ఫ్లాష్. ఇది చాలా బ్రైట్ ఉంది ఇది. అండ్ ఫింగర్ ప్రింట్ చూసుకుంటే ఒకసారి, ఫింగర్ ప్రింట్ చాలా ఎక్యురేట్ ఉంది ఫింగర్ ప్రింట్ అయితే. ఇంకా ఫేస్ కూడా చాలా ఎక్యురేట్, చాలా ఫాస్ట్ ఉంది ఫేస్ కూడా. మీరు ఏదో ఫింగర్ ప్రింట్ ఆర్ ఫేస్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది కెమెరా ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి కెమెరా అన్నీ సేమ్ కామన్ అన్ని ఫోన్స్లో, లైక్ అన్ని OnePlus ఫోన్స్లో. లైక్ మనకి టైం ల్యాప్స్ ఉంటుంది, పానోరామో, స్లో మోషన్ వీడియో, ఫోటో, పోర్ట్రేట్, నైట్స్కేప్, ప్రో కూడా ఉంది దీంట్లో. అంటే మనకు తగినట్టు లైటింగ్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు మనం దీంట్లో. అండ్ నైట్స్కేప్కి వెళ్ళిపోతే ఇది నైట్ మోడ్. ఇది సో నైట్ మోడ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇది. పోర్ట్రేట్, డెప్త్ లెన్స్. ఇది చూసారా, డెప్త్ ఎఫెక్ట్ అని ఉంది ఇక్కడ, డెప్త్ ఎఫెక్ట్ అని ఉంది. సో ఫోటోకి వెళ్ళిపోతే మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది, 14 మెగాపిక్సెల్ ఉంటుంది. అది మనం సెట్ చేసుకోవచ్చు. 14 మెగాపిక్సెల్లో మనకి బొకే ఎఫెక్ట్ ఉండదు, అంటే మ్యాక్రో ఎఫెక్ట్ ఉంది కదా, మ్యాక్రో ఉండదు ఇక్కడ. ఇది ఎనేబుల్ చేసుకుంటే మ్యాక్రో, ఇది సూపర్ మ్యాక్రో. అంటే 2 మెగాపిక్సెల్ అనేది ఇది ఉంది కదా సెన్సర్, ఈ సెన్సర్ ఉంది కదా, ఇది ఎనేబుల్ అవుతుంది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఇది డిసేబుల్ చేసుకుంటే మళ్ళీ మనం ఇది సెట్ చేసుకోవచ్చు 12 ఆర్ 48 మెగాపిక్సెల్. అండ్ ఇది గూగుల్ లెన్స్ సపోర్ట్ ఉంది మనకి దీంట్లో ఫోన్లో. హోంవర్క్, షాపింగ్, ప్లేసెస్, డైనింగ్ అన్నీ ఉన్నాయి. సో వీడియోకి వెళ్ళిపోతే మనం వీడియోలో మనకి స్టేబుల్ వర్షన్ ఉంది. ఇది చేస్తే స్టేబుల్ ఉండదు, కానీ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాబట్టి నడుస్తున్నప్పుడు వీడియో తీస్తే కూడా మనకి స్టేబుల్ ఉంటుంది వీడియో. సో ఏమి ఊగదు, షేక్ ఎక్కువ అవ్వదు అసలు. అండ్ వీడియో రిజల్యూషన్ వచ్చేసరికి మనకి 1080p 30fps, 60fps, 4K 30fps అండ్ 4K సినీ 30fps కూడా ఉంది మనకి ఈ ఫోన్లో. సినీ 30fps అంటే ఏంటంటే మనకి సినిమాటిక్ ఉంటుంది, అంటే వైడ్ ఉంటుంది ఫోన్. మనకి చాలా బాగుంటుంది పిక్చర్ వీడియో క్వాలిటీ. అండ్ మనకి ఫ్రంట్ కూడా ఈసారి 4K 60fps, అంటే ఈ ప్రాసెసర్ అనేది 4K 60fps వరకు సపోర్ట్ చేయగలుగుతుంది. సో 4K 30fps అండ్ 60fps ఉంది మనకి ఫ్రంట్ కూడా. అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనకి చాలా కెమెరాస్ లైక్ ఒప్పో, వివో, రెడ్మీ, మోటరోలా ఇవన్నీ ఏంటంటే 4K 30 ఆర్ 60fps అని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళ కెమెరాస్. బట్ ఆ కెమెరాస్లో 4K 30 ఆర్ 60fps పెడతారు, కానీ వామ్ ఉంటాయి అవి. మనకి కొంచెం బ్రెడ్ అయిపోతుంది ఫేస్ అనేది 4K 30fps ఆర్ 60fpsలో పెడితే. అదే సేమ్ టైం మీరు 1080p 30 ఆర్ 60fpsలో పెడితే వామ్ ఉండదు, న్యాచురల్ ఉంటాయి ఏ ఫోన్స్లో అయినా. అదే సిమిలర్. బట్ ఈ ఫోన్లో 4K 30fps పెట్టినా కూడా మన ఫ్రంట్ ఆర్ బ్యాక్ వామ్ అనేవి ఉండవు. పిక్చర్స్ చాలా క్వాలిటీ ఉంటాయి, మాకు నీట్గా న్యాచురల్ ఉంటాయి దీంట్లో పిక్చర్స్ అనేవి. సో మీరు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కూడా OnePlusలో ఇమేజెస్ చాలా బాగుంటాయి మీకు. దేంట్లో ఏ ఫోన్స్లోనే చూసుకోండి, మీరు ఎడిటింగ్ చేసుకోకుండానే వాళ్ళు డైరెక్ట్ సాచురేషన్స్ లెవెల్స్ అన్నీ హై పెంచేసి ఉంటారు వాళ్ళు. సో బట్ దీంట్లో న్యాచురల్ ఉంటాయి మనకి పిక్చర్స్ అనేవి. సో
ఇది L1 సపోర్ట్తో వస్తుంది. ఈ L1 సపోర్ట్ ఇన్ నెట్ఫ్లిక్స్ అట్ ది సేమ్ టైమ్ ప్రైమ్లో కూడా వస్తుంది. సో నాకు ఇష్యూస్ తెలిసినవి ఏంటంటే మనకి ఓన్లీ ప్రైమ్లోనే హెచ్డి రికార్డ్ అవుతుందంట అండ్ నెట్ఫ్లిక్స్లో రికార్డ్ అవ్వట్లేదంట అని చెప్తున్నారు. బట్ నాకైతే ఇష్యూస్ అయితే ఏం రాలేదు. రెండిట్లో హెచ్డి 1080pలో రికార్డ్ అవుతుంది. సపోజ్ ప్రైమ్ ఓపెన్ చేసుకుందాం. చూశారు కదా, మనకి పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఈ ఫోన్లో. సో దీనిలో హ్యాప్టిక్ టచ్ మోటార్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎలా అంటే టైప్ చేసేటప్పుడు లైక్ టైప్ చేస్తున్నారు చూసారా, టైప్ చేసేటప్పుడు మీకు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్స్లో టైప్ చేసే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది మనకి దీంట్లో. సో దీనిలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఇది మనకి NFC సపోర్ట్తో వస్తుంది. మనకి ఇది NFC సపోర్ట్ కూడా ఉంది మనకి. నైట్ మోడ్ చాలా ఉన్నాయి మనకి. స్క్రీన్ జెన్ మోడ్ కూడా ఉంది. జెన్ మోడ్ చాలా బాగుంటుంది. జెన్ మోడ్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సపోజ్ ఎవరికన్నా ఎక్కువ ఫోన్ ఎక్కువ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. ఫర్ సపోజ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకో సపోజ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఫోన్ మీద ఎక్కువ ధ్యాస పోతుంది, అంటే ఫోన్ పట్టుకోవాలని ఇలా అని. జెన్ మోడ్ ఏం చేస్తుందంటే మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 1 అవర్ పెట్టేసుకున్నాను టైమ్, అప్పుడు 1 అవర్ వరకు మనకి ఏమీ రావు. అంటే ఫోన్ మనం ఓపెన్ కూడా చేయలేం. ఓన్లీ పర్టికులర్ థింగ్స్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం, లైక్ ఫోన్ కాల్స్, మెసేజెస్, అవే అంతవరకే, కానీ ఇంకేం చేయలేం మనం. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది జెన్ మోడ్. సో ఇది OnePlus వాళ్ళదే జెన్ మోడ్ అనేది. సో సెట్టింగ్స్కి వెళ్ళిపోతాం ఒకసారి. సెట్టింగ్స్లో డిస్ప్లేలో మనకి ఇప్పుడు రీడింగ్ మోడ్ ఉంది. రీడింగ్ మోడ్ చాలా బాగుంటుంది. రీడింగ్ మోడ్ అంటే టర్న్ ఆన్ రీడింగ్ మోడ్ అయితే మనకి మోనో ఎఫెక్ట్ ఆర్ క్రోమాటిక్ ఎఫెక్ట్. మోనో ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకి పిక్చర్ని కొంచెం బ్లాక్ చేస్తుంది. అంటే రీడింగ్ చేసేటప్పుడు మనం చదువుకునేటప్పుడు ఫోన్లో ఏదైనా ఆర్టికల్స్ కానీ మన ఐస్కి డిస్టర్బెన్స్ కాదు ఎక్కువ. మనకి ఐస్కి ఎక్కువ కళ్ళుంచి నీళ్ళు రావడం ఇలా రావు ఎక్కువసేపు చదివేటప్పుడు. వైబ్రెంట్ కలర్ ఎఫెక్ట్ని ఎనేబుల్ చేసుకోండి, ఎందుకంటే చూడండి వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి మనకి, చాలా బాగుంటుంది వైబ్రెంట్. అండ్ ambient డిస్ప్లే, ఎందుకంటే మనకి తెలిసింది AMOLED డిస్ప్లే కాబట్టి ఇది ఎనేబుల్ చేసుకోండి, ambient డిస్ప్లే. సో ambient డిస్ప్లే అంటే ఏంటంటే చెప్తా. ఇది ఉంది కదా. సో మనకి టైమ్ ఉండండి, ఇక్కడ టైమ్ ఎంత ఛార్జింగ్ ఉంది అండ్ ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మ్యూజిక్, ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ ఏమైనా ప్లే చేసారు కూడా మధ్యలో పాజ్ చేసి ఒకసారి స్క్రీన్ ఆపేసారనుకో ఇలా వస్తుంది మనకి. ఇక్కడ అన్ని డిస్ప్లే అవుతాయి మనకి, ఎన్ని మెసేజెస్ వచ్చాయి, ఎన్ని కాల్స్ వచ్చాయి అన్నీ చూపిస్తాయి మనకి. సో ambient డిస్ప్లే బెనిఫిట్ అది. థ్యాంక్ యూ గైస్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి, నేను ఎవ్రీ పర్సన్కి రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో గేమింగ్ రివ్యూతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.